మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తీసుకొచ్చి దీనికి మరింత ప్రాచుర్యం లభించే విధంగా కార్యక్రమాలు చేయాలని కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. దానికి అందరి సహకారం కావాలని కూడా కోరుతున్నాం. అటువంటి ఈ క్షేత్రంలో నేను స్థానిక ఎమ్మెల్యేగా ఈ క్షేత్రం అభివృద్ధిలో పాల్పంచుకుంటూ కూడా ఒక దృష్టిగా భావిస్తా ఉన్నాను. గతంలో 2014 అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆ రోజు దాదాపు పూర్తి చేసుకుని పూర్తిగా బ్యాలెన్స్ ఉంటే లాస్ట్ టైం చెప్పాలంటే ఆసాం కంటే కూడా ఇది స్వయం అటువంటి అనంతపద్మనాభ స్వామి ఆలయం కొన్ని కారణాల వల్ల లాస్ట్ టైం ఒక తిరుగుబడి మరమ్మతులు తిరగటం, ఆ తర్వాత మన ప్రభుత్వం ప్రత్యేకంగా దీని దృష్టి పెట్టి ఈ పైకి ఘాట్ రోడ్ కానీ లేకపోతే ఆలయాన్ని మొత్తం మార్పులు చేయడం కానీ పైన శిఖరం ఏదైతే ఆలయానికి చాలా ఇంపార్టెన్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న ప్యాలెస్ ఈ కొండపైగా కావాల్సిన పెయింటింగ్ అలాగే లైటింగ్, దాంతోపాటు కొన్ని ఈ రోడ్డు పైకి వచ్చినప్పుడు కూడా రైలింగ్ లాంటి లేకపోతే కొంచెం మార్పుల్లో ఇబ్బంది అవుతుందని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారంగా ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ పద్మనాభ స్వామి యొక్క ప్రాసెస్తో రాష్ట్రమే కాదు దేశం తెలిసే విధంగా కార్యక్రమాలు కూడా చేయాలి. ఒక్కొక్కసారి జాగ్రత్త పట్టించడం లేకపోతే ఎంత శక్తి ఉంది అనే దానికి మనకి ఈరోజు ఒక సజీవ తార్కాణంగా పైన శిఖరం ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఏదైతే మనం దేవుడిగా భావించే గరుత్మంతుడు పైన 3 సార్లు కరెక్ట్ గా ఆ శిఖరం చుట్టూ కూడా ప్రదర్శన చేయడమే ఈ శిఖరం, ఈ ఆలయం, ఈ క్షేత్రం దీనికన్నా పవర్ ఏంటో, దీనికన్నా ప్రాముఖ్యత ఏంటో తెలియజేసింది. ఎందుకంటే అలా గరుడు వచ్చి తిరగడం అంటే అది మన చేతిలో పని కాదు, ఖచ్చితంగా దేవుడి శక్తి ఉంది.